మనం చాలా టేస్టీగా సాఫ్ట్గా క్రీమీగా ఉండే ఒక స్పెషల్ రెసిపీ కస్టర్డ్ మిల్క్ బ్రెడ్ డెజర్ట్ తయారు చేసుకోబోతున్నాం. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు లేదా మీ కిడ్స్ ఫ్రెండ్స్ కోసం ఇది పర్ఫెక్ట్ డెజర్ట్. మరి ఆలస్యం ఎందుకు, ఈ రెసిపీ తయారు చేయడం చూద్దాం రండి. నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు బ్రెడ్తో కస్టర్డ్ బ్రెడ్ డెజర్ట్ చేస్తున్నానండి. దానికోసం ఒక 1/2 లీటర్ పాలు నేను కాచి పెట్టుకున్నాను. పాలు కాగినాయి కదండి, ఈ పాలలో ఒక 2 గరిటెల పాలు తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఈ మిగిలిన పాలలో ఈ 2 పాలు తీసి పెట్టుకున్నాం కదండి, వీటిలో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుందాము. వెనీలా కస్టర్డ్ తీసుకున్నాను నేను. దీన్ని బబుల్స్ లేకుండా బాగా కలిపేసుకుందామండి. పాలలో కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా, అది ఇందులో కలిపేసుకుందాము. ఉంది కదండి, ఇప్పటి వరకు కలుపుకుందాం. ఇలా మరుగుతుంది కదండి, ఈ టైంలో 2 స్పూన్లు పంచదార వేసుకుందాము. కూడా కరిగించుకుని కొంచెం దగ్గర పడేలా ఇలా దగ్గర పడుతుంది కదండి, చల్లారాక ఇంకా దగ్గరగా అవుతుంది. ఏ టైంలో కొంచెం జీడిపప్పు, కిస్మిస్, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా, అది వేసుకుందాము. కొంచెం ఫ్రెష్ క్రీమ్ తీసుకుందాము. స్పూన్ మిల్క్ మేడ్ వేద్దామండి. మిల్క్ మేడ్ అంతా బాగా కరిగించుకుని దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము. ఒకటి ఇది కూడా చల్లగా అవుతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అది కొంచెం నెయ్యి వేసుకున్నానండి. 1 స్పూన్ నెయ్యి వేసుకుని అది కొంచెం హీట్ అయ్యాక బ్రెడ్ తీసుకున్నాను కదా, వాటిని ఒకసారి ఇట్లా వేయించుకుందాము. ఎక్కువ చేయక్కర్లేదండి, కొంచెం ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది. ఒక గాజు బౌల్ తీసుకుందాము. దాంట్లో ఫస్ట్ కొంచెం కస్టర్డ్ మిల్క్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకుందాము. దీన్ని అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ని కొంచెం వేయించి పెట్టుకున్నాం కదండి, టేస్ట్ బాగుంటుందని కొంచెం వేయించుకున్నాను, లేకపోతే అలా అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 బ్రెడ్ని ఈ కస్టర్డ్ మిల్క్లో పెట్టేసుకుందాం. అలాగే మళ్ళీ పైన కూడా కొంచెం వేసేసుకుందాము. ఆ బ్రెడ్ అంతా ములిగే వరకు వేసేసుకోవాలి. ఫ్రెష్ క్రీము, మిల్క్ మేడ్ కలిపిన అది తయారు చేసుకున్నాం కదండి, అది కూడా ఒక్కొక్క స్పూను మధ్య మధ్యలో వేసేసుకుందాము. షుగర్ తక్కువ వేసాం కాబట్టి ఈ మిల్క్ మేడ్ టేస్ట్ బాగుంటుంది. కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్ని గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా కొంచెం పైన వేసుకుందాము. అలాగే ఇంకొక 2 బ్రెడ్ తీసుకుని మళ్ళీ దీనిపైన పెట్టేసుకుందామండి. ఈ కస్టర్డ్ మిల్క్ వేసేసుకుందాము. దీనిపైన బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదండి, అదే చివరి ఎడ్జ్లో తీసేసుకుని అది వేడి చేసేసుకున్నాను. దాన్ని అంతటిని దీనిపైన వేసేసుకుందాం. అలాగే పైన కూడా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందామండి. ఇంతేనండి, మన స్వీట్ డెజర్ట్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలానే తినేయచ్చు, లేకపోతే ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంతేనండి, మన కస్టర్డ్ మిల్క్ బ్రెడ్ డెజర్ట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.